హాయ్ అన్న, నమస్తే. సో పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ దేశంలో ఉంటూ ఎవరైతే పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడతారో, దాన్ని ప్రేమిస్తున్నాను అంటారో, వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా బయలుదేరి వెళ్ళిపోతే బెటర్ అని ఆయన మాట అన్నారు. దాంట్లో అంగీకరిస్తారా? తప్పకుండా అన్న, అంగీకరించాల్సిన విషయమే అది. ఎందుకంటే ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో పెరుగుతూ, ఈ దేశంలో తింటూ పక్క పాకిస్తాన్ మనకు బద్ధ శత్రువైన పాకిస్తానీలను పెళ్లి చేసుకుంటున్నారు. ఈవెన్ సానియా మిర్జా కూడా పాకిస్తానీని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ దేశంలో అఖండ భారతదేశంలో మొగోళ్ళే లేరన్నట్టు పాకిస్తానీని చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? అదేవిధంగా సానియా మిర్జానే కాదు, చాలామంది సినీ సెలబ్రిటీస్ కూడా పాకిస్తానీలను పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పాకిస్తానీలను పోవడం జరుగుతుంది, అదేవిధంగా వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు గతంలో మనం చూసినట్టయితే అద్దంకి దయాకర్ రావు గారు కూడా పాకిస్తాన్ని ప్రేమించకపోవడం మీ కర్మ అంటుండు. అసలు ఎవడి కర్మ? ఈ దేశంలో నీకు పుడుతూ, నువ్వు ఈ దేశంలో తింటూ, ఈ దేశంలో పెరుగుతూ, ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను అనుభవిస్తున్న నువ్వు ఈ రోజు పాకిస్తాన్ పోవడం ఇంతవరకు కరెక్ట్? ఒకసారి నీ మనస్సాక్షికి ఆలోచించుకోవాలి. ఏంటంటే ఇప్పుడు మీకు శత్రువు అయ్యాడు కదా, నాకు అవ్వాల్సిన అవసరం లేదని మాట్లాడుతున్నాడు ఆయన. సో దాన్ని మరి అంటే నీకు కాడండి, ఇప్పుడు చనిపోయిన దాంట్లో బాధితులలో నీ కుటుంబం ఉందా? లేదు. నా కుటుంబం ఉందా? లేదు. యావత్ భారతదేశం ఎందుకు కన్నీరు మున్నీరు అవుతుంది అంటే అద్దంకి దయాకర్ రావు గారి కుటుంబం కాదు, యావత్ అక్కడ చనిపోయిన కుటుంబాలు, మా కుటుంబాలు, మా అన్న, మా తమ్ముడు అని యావత్ భారతదేశం భావిస్తుంది. అలాంటి ఒక పొలిటికల్ లీడరు అంటే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటానంటే, అంటే ఆయన ఒక్కడే కాదు, యావత్ ప్రపంచంలో ఎవ్వరు కూడా అలాంటి ఘటనలను స్పందిస్తలేరు. అయినా కూడా ఈ సినీ నటులు ఇప్పటికి కూడా స్పందించలేండి. సినీ నటులు ఇప్పుడు పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఇప్పటికీ ఘటన మీద స్పందిస్తలేరు. ఈవెన్ ఏ ఒక్క సినిమా హీరో అయినా స్పందించండి అండి. ఒక పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఒక మానవత్వంతో ఆయనకున్న ఒకరు ఇద్దరు స్పందించడం తప్ప, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే కొన్ని వందల మంది హీరోలు ఉన్నారండి, వందల మంది ఆర్టిస్టులు ఉన్నారు, అనేక మంది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ద్వారా లబ్ధి పొందుతున్న మంది అనేక రకాల మంది ఉన్నారు. ఒక్కరు కూడా స్పందించడం లేదు, ఒకరు ఇద్దరు మినహా. ఎందుకనండి? ఈ దేశం వాళ్ళకి ఏం చేయడం లేదా? అదేవిధంగా పొలిటీషియన్స్ కూడా అంతే, ఒకరు ఇద్దరు ఏదో నామమాత్రంగా నివాళులు అర్పించి 5-10 నిమిషాలు వాళ్ళ పబ్లిసిటీ కోసము కేవలం నివాళులు అర్పించి వెళ్ళిపోవడమే జరిగింది తప్పించి, వాళ్లకు ఈ దేశం పైన చిత్తశుద్ధి ఉందా లేదా అనేది ఈరోజు బహిర్గతం అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని చూస్తే దానికి నిదర్శనం. ఇంత చిన్న పార్టీ అయినా పవన్ కళ్యాణ్ గారు ఎంత మానవత దృక్పథంతో ఈరోజు 50 లక్షలు ఇవ్వడం జరిగింది అనేది ఒకసారి యావత్ ప్రపంచం చూస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఈ ఒక్క రోజు అండి కాదండి, గతంలో మనం చూసినట్టయితే ఆర్మీ సైనికులకు, ఆర్మీకి కూడా 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది, ఉదు తుఫాన్ బాధితులకు ఇవ్వడం జరిగింది, అదేవిధంగా కౌలు రైతులకు ఇవ్వడం జరిగింది. అనేక రకాల మందిని పవన్ కళ్యాణ్ గారు ఎంతమందిని ఆడుకున్నారండి. సొంత డబ్బులు ఇవ్వడాన్ని ₹1 పెట్టడాన్ని ఇప్పటి వరకు ఈవెన్ ఏ ప్రపంచంలోనే, మన దేశంలోనే ఏ నాయకుడు కూడా ఇన్ని వందల కోట్ల రూపాయలు దాన ధర్మాలు చేసిన చరిత్రనే లేదండి. ఈవెన్ ఈయన దాన ధర్మాలు చూసి ఆయన భార్య పిల్లలు ఆయనను వదిలేసి వెళ్తున్న పరిస్థితి అయినా కూడా ఆయన దాన ధర్మాలు ఎక్కడ కూడా ఆపడం లేదండి. ప్రజాసేవ కోసం ఆయన నిరంతరం తప్పిస్తున్నాడు. నమస్తే. సో రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరైతే ఈ దేశంలో ఉంటూ పాకిస్తాన్కి మద్దతు ఇస్తారో, అది బాగుండాలని కోరుకునే వ్యక్తులు ఉన్నారో, వాళ్ళందరూ అర్జెంటుగా ఈ దేశం వదిలి వెళ్ళిపోవాలి అనే విధంగా ఆయన చెప్పారన్నమాట. సో దాంతో మీరు అంగీకరిస్తారా? కన్ఫామ్ అన్నది. ఎందుకంటే ఇప్పుడు అబ్రాడ్స్లో వేరే కంట్రీస్ ఉన్నాయి, కెనడా కానీ, మన యూఎస్, ఆస్ట్రేలియా, ఇవన్నీ వెల్ డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి అక్కడికి పోయినాకైనా సరే మన పరిస్థితులను అనుకూలించే వాతావరణం ఉంటుంది కాబట్టి ఐ లవ్ అమెరికనో లేకపోతే ఐ లవ్ ఆస్ట్రేలియానో అంటే ఆ ప్రేమ సానుభూతి తెలియజేస్తాం కాబట్టి అట్లా. పాకిస్తాన్లో ఏముంది చెప్పు, టెర్రరిజం తప్పితే ఆ కులం ఎక్కువ, టెర్రరిజం ఎక్కువ అన్నట్టుగా చూస్తారు వాళ్ళు. ఎంత వీలైతే అంత తొందరగా దేశాన్ని వదిలిపెట్టిపోవడమే మేలు. ఎందుకంటే మోడీ గారు కానీ మన రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో అవి ఏడున్నా సరే, అంటే ఆయన పర్టికులర్గా మాట్లాడింది పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళిపోమని కాదు, ఇక్కడ ఉండి ఎవరైతే ఇష్టపడుతున్నారో, ఎవరైతే ఒక దేశద్రోహుల్లా మారుతున్నారో వాళ్ళ గురించి చెప్పారు. మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అనే వ్యక్తి ఐ లవ్ పాకిస్తాన్ అంటాడు, నీకు అవతలోడు శత్రువు అని నాకు కాదు అనే మాటలు మాట్లాడతారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపులే కదన్నా, ఎగ్జాంపులే. ఎందుకంటే ఇప్పుడు కాశ్మీర్లో కూడా అక్కడ నెటిజన్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా లోకల్స్ మన ఇండియన్స్ అని చెప్పుకోవడానికి కూడా కొంతమంది బాధపడుతున్నారు. నేను ఇండియన్ సెక్యులరిజంలో బతుకుతున్నా అని చెప్పుకోవడానికి కూడా వాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళు వదిలిపెట్టుకొని పోవడమే మేలు. అదే బెస్ట్ అన్న. నమస్తే. పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారు, ఎవరైతే ఈ దేశంలో ఉంటూ
పక్క దేశాన్ని ప్రేమిస్తారో దానికి సపోర్ట్ గా మాట్లాడతారో, అది సోషల్ మీడియా అయినా బయట అయినా, వాళ్ళందరూ కూడా ఇక్కడ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోమని చెప్పారు. సో దాంతో మీరు అంగీకరిస్తారు? 100% అన్న. ఎవరైనా సరే ఇప్పుడు అమెరికా కోసం మంచి వ్యాఖ్యలు చేస్తారు, ఎందుకంటే ఆ అమెరికాలో మంచి వసతులు ఉన్నాయి, మన వాళ్ళు చదువుకున్న వాళ్ళు అక్కడ వెళ్ళి ఉద్యోగాలు చేస్తారు, మంచిగా ఉంటారు, దానికోసం మనకి లేదు. పాకిస్తాన్ అంటేనే ఒక ఉగ్రవాద దేశం. ఆ దేశం వాళ్ళు మనకి ఎలాంటి సహాయం చేయరు, మన సహాయం మనం చేసినాం వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు ఏంటంటే ఉగ్రవాదాన్ని గతంలో వాళ్ళు పెంచి పోషించారు, వాళ్ళు ఇప్పుడు బాధపడుతారు వాళ్ళు. సో మళ్ళీ అలాంటి దేశం కోసం మన వాళ్ళు మాట్లాడడం ఏంది, అనుకూలంగా మాట్లాడదు, తప్పుడు వ్యాఖ్యలు చేయదు. ముఖ్యంగా రాజకీయంలో ఉన్న వాళ్ళు ఈ తప్పుడు వ్యాఖ్యలు చేయొద్దన్న. వాళ్ళకు అనుకూలంగా మాట్లాడద్దు. అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు తక్షణమే పాస్పోర్ట్ తీసుకోవాలి, వీసా తీసుకోవాలి, పాకిస్తాన్ వెళ్ళిపోవాలి, అక్కడ వెళ్ళి ఉండాలి. మరి మనకి కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎవరైతే అద్దంకి దయాకర్ గారు ఉన్నారో, ఆయన ఒక టైంలో ఒక మాట అన్నారు, ఐ లవ్ పాకిస్తాన్, ఎందుకంటే నీకు శత్రువు అతను, నాకు కాదు, సో నేను ఎందుకు అతను ద్వేషించాలి, నువ్వు అన్నావని నేను ఎందుకు మాట్లాడాలి అనే విధంగా అన్నాడు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఎగ్జాంపుల్గా నేనేమంటే అతను ఏ సందర్భంలో నిండో ఏ విధంగా నిండో తెలియదు. మొన్న జరిగిన సంఘటన కోసమే అది కాదు కదా, గతంలో మాట్లాడిన మాట అంటే ఆ భావంతో ఉన్న వాళ్ళందరూ ఎగ్జాంపుల్ అంటే నేను ఒకటే మాట చెప్తున్నా, రాజకీయంలో ఉన్న వాళ్ళు అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు, చేసినా వెనక్కి తీసుకోవాలి తక్షణమే. తప్పుడు సందేశం ఇవ్వద్దు. అదే అన్న, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఉక్రెయిన్ పరిస్థితి, ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతుంది, అక్కడ చిన్న పిల్లలు చనిపోయారు, పెద్ద బిల్డింగ్లు నీలమట్టమైనాయి. మళ్ళీ యుద్ధం అంటే మళ్ళీ అలా జరుగుతుంది కదా, యుద్ధం ప్రకటిస్తే రేపు రెండు దేశాలకు లాసే కదా, ఇటు భారతదేశాన్ని కానీ అటు పాకిస్తాన్ కానీ రెండు దేశాలు లాస్ అవుతాయి కదా. ముఖ్యంగా అయితే నరేంద్ర మోడీ ఎప్పుడు యుద్ధం కోరుకోడు, ఈ భారతదేశ ప్రజలు కూడా యుద్ధం కోరుకోవడం లేదు, పాకిస్తాన్ ప్రజలు కూడా యుద్ధం కోరుకోవడం లేదు. ఏదేమైనా సరే ఒక సామరస్య వాతావరణంలో ఉండాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఏంటంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వాళ్ళు తక్షణమే పాస్పోర్ట్ తీసుకోవాలా, వీసా తీసుకోవాలా, పాకిస్తాన్ వెళ్ళిపోవాలా, అది నేను కోరుకునేది. సో పవన్ కళ్యాణ్ గారు అయితే ఎవరైతే భారత మాత అంటే ఇష్టం లేదో, పాకిస్తాన్ అంటే ఇష్టపడుతూ మాట్లాడుతున్నారో, అది సోషల్ మీడియాలో కానీ బయట కానీ, వాళ్ళని ఈ దేశం వదిలేసి వెళ్ళిపోమని చెప్పారు. సో దానిపైన మీ స్పందన ఏంటి? 100% ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారికి మా మద్దతు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో తప్పేముంది? ఈ దేశంలో ఉంటా, ఈ దేశంలో అన్ని ఫెసిలిటీస్ అనుభవిస్తా, ఈ దేశంలో అన్ని ఓటర్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఎక్కడ మీరు బతుకుతా, ఇక్కడ ఈ గాలి పీల్చుకుంటా, మీరు శత్రు దేశాలను జెండాబద్దలు కొట్టడం, వాళ్ళకి మద్దతుగా మాట్లాడడం, ఎవరైనా కానీ మాకు శత్రువులు లెక్కనే. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది 100%. వీళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో వీళ్ళందరినీ దేశ బహిష్కరణ చేయాలని. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే అద్దంకి దయాకర్ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆయన, సో ఆయన ఒకప్పుడు ఏం మాట్లాడారంటే ఐ లవ్ పాకిస్తాన్, ఇప్పుడు నీకు శత్రువు అయ్యాడు కదా అని నాకు పర్సనల్ గా నాకు వాడికి ఏం గొడవ లేదు, నాకు ఎందుకు శత్రువు అవుతాడు అనే విధంగా ఆయన మాట్లాడాడు. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక కౌంటర్ ఎగ్జాంపుల్ గా అనుకోవచ్చా? ముందు అలాగే అద్దంకి దయాకర్ అనే అతని మీద ఎంక్వైరీ చేయాలి. ఇతను ఏమన్నా ఐసిస్ ఉగ్రవాది అని నేను అనుకుంటున్నా. అంటే ఇక్కడ ఉంటా పాకిస్తాన్కి ఏదన్నా ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాడేమో అని నా డౌట్. ఇక్కడ ఇప్పుడు బయట దేశం నుంచి వచ్చే ఉగ్రవాదులకు ఎదుర్కోగలం, సొంత దేశంలో ఉంటున్న ఇలాంటి ఉగ్రవాదులను అణచివేయాలి. ముందు ఈ అద్దంకి దయాకరమైన సెంట్రల్ ఎంక్వైరీ చేసి ఇతనికి ఏదన్నా పాకిస్తాన్తో ఏదన్నా లావాదేవీలు ఉన్నాయా, అక్కడ ఏదన్నా ఒక గ్యాంగ్కి ఇతను ఏదన్నా ఇక్కడి నుంచి మద్దతు ఏమన్నా బడుగుతున్నాడా, అసలు నిన్న ఉగ్రదాడుల్లో ఈ అద్దంకి దయాకర్ హస్తం ఏమైనా ఉందా, అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే నేను ఉగ్రవాదులకి సహకరించిన వాళ్ళు కూడా చాలామంది మన దేశం వాళ్ళు లోపల ఉన్నవాళ్ళే. దాంట్లో ఈ అద్దంకి దయాకర్ పాత్ర ఏమైనా ఉందా అనేది ఒక డౌట్గా మారింది. ఎందుకంటే ఇతని మాటలను బట్టి అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేసి ఈ అద్దంకి దయాకర్ అనే వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి కస్టడీలో తీసుకోవాలని నేను కోరుకుంటాను. నమస్తే. పవన్ కళ్యాణ్ గారు అయితే ఎవరైతే మన దేశంలో ఉంటూ మన దేశాన్ని కించపరుస్తూ పాకిస్తాన్ దేశాన్ని ఇష్టపడుతున్నారో, వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా వెళ్ళిపోమన్నారు అర్జెంటుగా, అందరూ బయలుదేరి పాకిస్తాన్కి వెళ్ళిపోండి, ప్యాక్ చేసుకోమని చెప్పారు. సో ఆ మాటలతో మీరు అంగీకరిస్తారా? చేసుకొని వెళ్ళిపోతే బాగుంటుంది. మన ఇండియన్ కంట్రీలో మన ఇండియన్ సోల్జర్స్ని చంపుతూ మన ఇండియన్ పౌరులను చంపేవాడు, మన ఇండియన్లో చంపేవాడికి సపోర్ట్ చేసేవాడు మన ఇండియన్లో ఉండడానికి వీల్లేదు. అన్ని ప్యాక్ చేసేసుకొని పిల్లలు తట్టా పుట్టా సర్దుకోండి. ఇంకా మా ఇండియా కంట్రీలో ఉంటూ పాకిస్తాన్కి సపోర్ట్ చేసేవాడు మా ఇండియన్ వాడైనా కానీ మా కంట్రీలో ఉండడానికి వీల్లేదు. వాడు ఏ రాష్ట్రం వాడు కానీ, ఏ దేశం వాడు కానీ, ఎక్కడోడైనా కానీ, ఏ ఊరు గల్లీ జిల్లా విలేజ్ వాడైనా కానీ మా ఇండియన్ కంట్రీలో ఉండడానికి వీల్లేదు. సర్దుకొని పెట్టేతట్ట పట్టుకొని పిల్లలు చెయ్యి, వెళ్ళిపో నువ్వు పాకిస్తాన్. ఒక మహిళగా నేను చెబుతున్నా నీకు,
సో మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ఫేమస్ ఎమ్మెల్సీ గారు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయన అద్దంకి దయాకర్ అనే వ్యక్తి, ఆయన ఒకనొక టైంలో ఐ లవ్ పాకిస్తాన్ అంటారు. సో నాకు మీరు ద్వేషిస్తున్నారని ఆ వ్యక్తిను ఆ దేశాన్ని నేను ఎందుకు ద్వేషించాలి అనే విధంగా మాట్లాడారు. అలాంటి వాళ్ళందరికీ ఈయన ఒక ఎగ్జాంపుల్గా మాట్లాడారు అనుకోవచ్చా? తీసుకొని వెళ్ళిపోమ్మా, నువ్వు కూడా వెళ్ళిపోయా బాబు. కాంగ్రెస్ ఎమ్మెల్సీవో ఎంపీఓ ఎమ్మెల్యేవో నాకు తెలియదు, కానీ నువ్వు కూడా వెళ్ళిపో. నీ తట్టా సర్దుకొని వెళ్ళిపో. ఒక భారతీయుడు అయి ఉండి సిగ్గు లేదు నీకు పాకిస్తాన్కి సపోర్ట్ చేయడానికి? పాకిస్తాన్ ఐ లవ్ యూ అని మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది? మన యోధులను చంపుతున్నారు, మన మిలిటరీ వాళ్ళని చంపుతున్నారు, మన ఇండియన్ తల్లులు కడుపు కోత మిగులుస్తున్నారు, మన ఇండియన్ ఆడపడుచులను బొట్టు నేల రాలుస్తున్నారు. ఇవన్నీ మరచి నువ్వు ఇండియాకి సపోర్ట్ చేస్తావా? నువ్వు ఒక మనిషివి, నీదొక బ్రతుకు. నువ్వు కూడా వెళ్ళిపో ఇక్కడ నుంచి. దొబ్బాయి, నువ్వు కూడా పాకిస్తాన్ దొబ్బాయి. అవసరం లేదు, నువ్వు మా ఇండియా కంట్రీలో ఉండడానికి వీలేదు. నడువు ముందులా. నమస్తే అండి. హలో సార్. పవన్ కళ్యాణ్ గారు అయితే ఎవరైతే ఈ దేశంలో ఉంటూ పాకిస్తాన్ జిందాబాద్ అంటారో, పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడతారో వాళ్ళందరినీ సర్దుకొని వెళ్ళిపోమన్నారు. ఆయనతో అంగీకరిస్తారా మీరు? హలో సార్, అస్సలం వాలేకుమ్, బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. నేను మాట్లాడుతున్నాను సార్, నేను ముస్లిం మనిషి, లేకిన్ పాకిస్తాన్ ఖిలాఫ్ నేను మాట్లాడుతున్నావు సార్. పాకిస్తాన్ మంచిగా లేవు, నువ్వు ఏమైనా చేసేయి సార్. మోదీ సర్కార్ నుంచి మాట్లాడి పవన్ కళ్యాణ్ ఏమో వాళ్ళకి తెలుగు రాదు నాకు, నేను ముస్లిం మనిషి సార్. అది ఏమైనా చెప్తే పాకిస్తాన్ ఖిలాఫ్ నేను మాట్లాడుతున్నాను సార్. పాకిస్తాన్ నుంచి మంచిగా లేవు, ఎంత మంచి చచ్చిపోయిందా సార్. నువ్వు ఏమైనా హెల్ప్ చేయి సార్, మోదీ సర్కార్ నుంచి హెల్ప్ చేయి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.